పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందాడు. 6 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన జితేందర్ కాసేపటి క్రితం మృతి చెందాడు. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, కాసేపటి క్రితం ప్రమాదంలో గాయపడినటువంటి కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. మిగతా వారికి చికిత్స ఏ విధంగా అందుతోంది? మిగతా గల్లంతైన 9 మంది కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టారు? అరుణ, శివాజీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 41 చేరిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఒరిస్సాకు చెందిన జితేందర్ అనే కార్మికుడు గత 6 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడం జరిగింది. 40% బర్నింగ్స్ తో హాస్పిటల్ చేరిన జితేందర్ గత 6 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. మరోవైపు హాస్పిటల్లో 23 మంది క్షతగాతులు చికిత్స పొందుతున్నారు. 2 హాస్పిటల్ అటు ప్రణవ హాస్పిటల్, ధృవ హాస్పిటల్లో 23 మంది చికిత్స పొందుతాయి. ఇందులో అవుట్ ఆఫ్ డేంజర్ లో 12 మంది ఉన్నట్టుగా వైద్యులు నిన్న విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో చెప్పడం జరిగింది. అంటే ఇంకొక 12 మందికి పోను, ఇంకొక 11 మంది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా, ఇంకా పూర్తిగా వారి గురించి ఎలాంటి వివరాలు ఇప్పుడే చెప్పలేమంటూ వైద్యులు చెప్తా ఉన్నారు. మరోవైపు మిస్ అయిన 9 ఆచూకీ లేకుండా పోయిన 9 మందికి సంబంధించిన ఎముకలు కొన్ని లభ్యమైనాయి. వాటిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులకు అందించడం జరిగింది. వాటిని DNA టెస్ట్ల కోసం నిన్న రెమెడీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు మొత్తంగా 41 మృతదేహాలకు సంబంధించి కనుక చూసుకుంటే 34 మృతదేహాలను DNA టెస్ట్ ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ రోజు జితేందర్ మృతం మరో 7 మృతదేహాలు పటాన్ చెరువు మార్చిలో ఉన్నాయి. వాటన్నిటి కూడా DNA టెస్టులు పూర్తయిన తర్వాతనే వాళ్ళ బంధువులకు అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు 7వ రోజు కూడా రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే 9 మంది మిస్ అయిన వారికి సంబంధించిన విశేషాల కోసం ఎత్తుకుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అరుణ. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.